Hello everyone, welcome to our channel Max by Pritam sir. In this video, we are going to discuss about types of matrices. Now you see, symmetric matrix, a square matrix capital A is equal to Aij is said to be symmetric if Aij is equal to Aji for every Ij. Those capital A is symmetric matrix if and only if A is equal to A transpose or ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏదైనా సరే మ్యాట్రిక్స్ అనేది దాని యొక్క ట్రాన్స్పోజ్ కి ఈక్వల్ గా ఉంటే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి బిబి. ఇది మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు రోస్ ని కాలమ్స్ లాగా కాలమ్స్ ని రోస్ లాగా ఇంటర్చేంజ్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ కాలమ్ లా ఇంటర్చేంజ్ చేస్తున్నాం ఏబి, సెకండ్ రౌండ్ కాలమ్ లా ఇంటర్చేంజ్ చేస్తున్నాం బిబి. మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ చూసారా, A is equal to, that implies A is equal to A transpose వచ్చింది. సో ద గివెన్ మ్యాట్రిక్స్ అనేది ఇది సిమెట్రిక్ అవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. క్యాపిటల్ A is equal to 1 2 3 2 6 -2 3 -2 0. ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ ఇద్దాం. A transpose is equal to, ఈ కాలమ్స్ ని రోస్ లా చేంజ్ చేస్తున్నాం 1 2 3, సెకండ్ కాలమ్ ని రోలా చేంజ్ చేస్తున్నా 2 6 -2, థర్డ్ కాలమ్ ని రోలా చేంజ్ చేస్తున్నా 3 -2 0. ఇలా మనకి సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది, అంటే ప్లస్ A is equal to A transpose వచ్చింది. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇలా ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రిక్ ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇలా నార్మల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు A is equal to 1 4 2 3, ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చి దీనికి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయమంటాడు. ఏ మ్యాట్రిక్స్ యొక్క సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ చేయమంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేస్తే ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. చూద్దాం. ఏ మ్యాట్రిక్స్ అయితే 1 4 2 3 ప్లస్ దాని యొక్క ట్రాన్స్పోజ్ రోస్ ని కాలమ్స్ ని రోస్ లా ఇంటర్చేంజ్ చేద్దాం 1 2 4 3. దీన్ని యాడ్ చేస్తే సేమ్ పొజిషన్ ఎలిమెంట్ ని సేమ్ పొజిషన్ ఎలిమెంట్ తోటి యాడ్ చేయాలి. 1 + 1 2, 4 + 2 6, 2 + 4 6, 3 + 3 9. ఈ మ్యాట్రిక్స్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఈ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటే, దీని యొక్క ట్రాన్స్పోజ్ కూడా ఈక్వల్ గా ఉంటే ఈ మనకు వచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఏ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అవుతుంది. చూద్దాం. దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ కాలమ్స్ రోస్ లా రాద్దాం 2 6, సెకండ్ కాలమ్ ని రోల్ లా చేంజ్ చేద్దాం 6. సేమ్ మ్యాట్రిక్స్ వచ్చాయి, అంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అనేది ఈ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ skew symmetric matrix. A square matrix capital A is equal to Aij is said to be skew symmetric if Aij is equal to -ji for every Ij. A capital A is a skew symmetric matrix if and only if A is equal to -A transpose or A transpose is equal to -C. ఇచ్చే గివెన్ మ్యాట్రిక్స్ అనేది నెగిటివ్ ట్రాన్స్పోజ్ కి ఈక్వల్ గా ఉంటే దాన్ని స్క్యూ సిమెట్రిక్ అని చెప్పని అంటాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో దీని యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దాం A 0 2 -2 0. దీని యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఈ రోని కాలమ్ లా చేంజ్ చేస్తున్నా 0 2, సెకండ్ రోని కాలమ్ లా చేంజ్ చేస్తున్నా -2 0. ఈ రెండు ఈక్వల్ గా లేవు, కానీ ఈ మ్యాట్రిక్స్ నుండి మనం మైనస్ కామన్ తీస్తే ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు -1 కామన్ తీస్తే 0 నుండి -1 కామన్ 0 అవుతుంది. -2 నుండి -1 కామన్ తీస్తే ఈ -2 ఇంటూ -1 ఫామ్ లో ఉంది. సో -1 కామన్ ఇస్తే 2 మిగులుతుంది. ఇందులో -1 కామన్ తీస్తే ఈ మ్యాట్రిక్స్ ఈ టర్మ్ 2 ఇంటూ -1 ఇంటూ -1 -1 ఇంటూ -1 +1 అవుతుంది. 1 ఇంటూ 2 అవుతుంది. ఇలా -1 కామన్ ఇస్తే 2 ఇంటూ -1 మిగులుతుంది. 2 ఇంటూ -1 అంటే -2 0 మిగులుతుంది. ఈ మ్యాట్రిక్స్ అనేది A is equal to -A transpose. సేమ్ మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ మళ్ళీ సేమ్ ఇదే మ్యాట్రిక్స్ వచ్చింది చూడండి. ఈ -A is equal to -A transpose అవుతుంది. ఇలా ఉంటే ఈ మ్యాట్రిక్స్ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. క్యాపిటల్ A is equal to 0 2 5 -2 -5 0 4 5 -4 0.
దీని యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు రోస్ ని కాలమ్స్ లా చేంజ్ చేస్తున్నా 0 2 -5, సెకండ్ రో ని కాలమ్ లా చేంజ్ చేస్తున్నా -2 0 4, థర్డ్ రో ని కాలమ్ లా చేంజ్ చేస్తున్నా 5 -4 0. రెండు ఈక్వల్ గా లేవు, కానీ ఈ ఏ ట్రాన్స్పోజ్ లో -1 కామన్ తీస్తే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -1 కామన్ తీస్తే 0 2 -5, 2 ని మైనస్ కామన్ ఇస్తే -2, 0 లో మైనస్ కామన్ 0 వస్తుంది, -4 లో మైనస్ కామన్ ఇస్తే 4 వస్తుంది, -5 లో మైనస్ కామన్ ఇస్తే 5 వస్తుంది, 4 లో -1 కామన్ ఇస్తే -4 వస్తుంది, 0 లో -1 0. మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ ఉంది, ఇది ఏ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు -A అవుతుంది. ఇది గివెన్ మ్యాట్రిక్స్ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని చెక్ చేస్తాం. మరి ఇన్ కేస్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చి 1 4 3 2 ఇలా మ్యాట్రిక్స్, దీని యొక్క స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమంటే A మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ 1 4 3 2 మైనస్ ఏ ట్రాన్స్పోజ్, దీని యొక్క ట్రాన్స్పోజ్ రోస్ ని కాలమ్స్ లా చేంజ్ చేద్దాం 1 4 3 2. దీని యొక్క సబ్ట్రాక్ట్ చేద్దాం, సేమ్ ఎలిమెంట్ ని సేమ్ ఎలిమెంట్ తోటి సబ్ట్రాక్ట్ చేయాలి. 1 -1 0, 4 -3 1, 3 -4 -1, 2 -2 3. ఇది ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఓకే, దీని యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ వస్తే ఈ మ్యాట్రిక్స్ కి ఈ వచ్చిన మ్యాట్రిక్స్ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. చూద్దాం, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేస్తే రోస్ కాలమ్స్ లా రోస్ లా చేంజ్ చేద్దాం. 0 1 -1 0, ఇందులో మైనస్ కామన్ ఇస్తే 0 1 -1 0. అంటే ఇది మళ్ళీ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఈ టర్మ్ మళ్ళీ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. సో ఈ మ్యాట్రిక్స్ మనకు వచ్చిన ఈ మ్యాట్రిక్స్ అనేది ఏ మ్యాట్రిక్స్ యొక్క స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. Every diagonal elements of a skew symmetric matrix is necessary 0. చెప్పాను లాస్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో దానికి డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి 0 ఉంటాయి. ఎలా ఫైండ్ చేస్తుంటే ai ఈజ్ ఈక్వల్ టు -ai రాస్తుంది ఫ్రమ్ దిస్. ఈ ai ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ai ప్లస్ ai అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2ai ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ai ఈజ్ ఈక్వల్ టు 0. డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి ఇలా 0 అవుతాయి. నెక్స్ట్ capital A is a symmetric, then Ka is also symmetric. ఏదైనా సరే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఏదైనా సరే స్కేలర్ తో మల్టిప్లై చేసినా సరే A into K ఇది కూడా సిమెట్రిక్ అవుతుంది. ఓకే, ఇఫ్ A and B are symmetric matrices of same order, then A plus B A into B plus B into A is symmetric. A and B అనేవి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతాయి. A and B అనేవి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే A into B plus B into A ఈ టర్మ్ అనేది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ AB మైనస్ BA అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్ as the sum of the symmetric and skew symmetric matrices in one and only one. ఏదైనా సరే మ్యాట్రిక్స్ ని సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ గా రాయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా రాస్తుంటే A ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 ప్లస్ A మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. ఓకే, ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేసి మనకి నార్మల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ద ఇన్వర్స్ ఆఫ్ ఎ నాన్ సిమిలర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is symmetric. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లోనే ఫార్మ్ అవుతుంది. ఇఫ్ క్యాపిటల్ A is symmetric matrix, then adjoint of A is also symmetric. A అనేది సిమెట్రిక్ అయితే adjoint of A కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ A square matrix capital A is said to be orthogonal if A into A transpose or A transpose into A is equal to I అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A into A transpose is equal to I అయితే దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ A ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే A ఇన్వర్స్ ఇంటూ A
into A transpose is equal to A inverse into I. A inverse into A అనేది I అవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ A transpose A inverse into I. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినా సరే సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇన్వర్స్ సేమ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేసినా సరే సేమ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ ఇన్వర్స్ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏ ఇన్వర్స్ అవుతుంది. ఏ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే దాని యొక్క ట్రాన్స్పోజ్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, షార్ట్ కట్ టు ఫైండ్ ద A inverse of the orthogonal matrix. Okay, next, if the A and B are orthogonal matrices each of order n, then AB and BA are orthogonal matrix. A and B అనేవి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే A into B and B into A అనేవి కూడా ఆర్థోగోనల్ మ్యాట్రిక్సెస్ అవుతాయి. అలానే A ట్రాన్స్పోజ్ అండ్ A ఇన్వర్స్ కూడా ఆర్థోగోనల్ అవుతాయి. A అనేది ఆర్థోగోనల్ అవుతుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం. capital A is equal to cos theta sin theta 0 minus sin theta cos theta 0 0 0 1 minus this. ఇదొక 3/3 మ్యాట్రిక్స్. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్సా కాదా ఎలా చెక్ చేస్తాం? దీని మీద ట్రాన్స్పోజ్ చేసి దాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. కాలమ్స్ రోస్ ని కాలమ్ తో చేంజ్ చేద్దాం. cos theta sin theta into 0. నెక్స్ట్ సెకండ్ రో మైనస్ sin theta మైనస్ cos theta 0. నెక్స్ట్ థర్డ్ రో కాలమ్ లో చేంజ్ చేస్తే 0 0 1. A into A ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ A cos theta sin theta 0 minus sin theta minus cos theta 0 0 0 1 into A transpose cos theta minus sin theta 0 sin theta minus cos theta 0 0 0 1 multiply చేద్దాం. ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై చేసారు. cos theta into cos theta cos square theta plus sin theta into sin theta sin square theta plus 0 into 0 0. Next first row and second column cos theta into sin minus sin theta minus sin theta into cos theta minus sin theta into cos theta minus into minus plus అవుతుంది. sin theta into cos theta అవుతుంది. నెక్స్ట్ 0 into cos theta 0 అవుతుంది. 0 into sin theta 0 అవుతుంది. 1 into 0 0 అవుతుంది. మ్యాట్రిక్స్ 0 అవుతుంది. నెక్స్ట్ sin theta into cos theta minus sin theta into cos theta minus sin theta into first row first column minus sin theta into cos theta minus sin theta cos theta minus cos theta into sin theta minus cos theta and sin theta minus into minus plus అవుతుంది. cos theta into sin theta. Next second row second column minus sin theta sin square theta plus minus cos theta into minus cos theta plus cos square theta. Next second row third column minus sin theta 0 0 plus minus cos theta into 0 0 plus 0 into 1 0 theta last term 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలమ్ 0 into cos theta 0 0 into sin theta 0 1 into 0 0 ఫస్ట్ 0 అవుతుంది. సెకండ్ రో ఫస్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ 0 into minus sin theta 0 0 into minus cos theta 0 1 into 0 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ 0 into 0 0 plus 0 into 0 0 plus 1 into 1 1. ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. A into A transpose is equal to sin square theta plus cos square theta అంటే 1 minus sin theta cos theta plus sin theta cos theta రెండు క్యాన్సిల్ అవుతాయి 0. ఆ లాస్ట్ టర్మ్ 0. నెక్స్ట్ minus sin theta cos theta plus cos theta sin theta టూ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి 0. sin square theta plus cos square theta అంటే 1 0 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సార్ ఇందులో మనం ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి అలానే తర్వాత ఏంటి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి
ఇలా ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలా, ఇలా 3x3 మ్యాట్రిసెస్ వరకు ఈజీగా చేయొచ్చు. అంతకంటే 4x4 5x5 మ్యాట్రిసెస్ ఎలా చెక్ చేస్తాము అంటే దీనికి షార్ట్ కట్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తాము చూద్దాం. అర్థమైన మ్యాట్రిక్స్ ని క్యాపిటల్ A is equal to cos theta sin theta 0 minus sin theta cos theta 0 0 0 1. దీని యొక్క షార్ట్ కట్ sum of the squares of the elements of every row అనేది 1 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోని స్క్వేరింగ్ చేసి యాడ్ చేయాలి. లైక్ cos square theta plus sin square theta plus 0 square అంటే cos square theta plus sin square theta అంటే 1. నెక్స్ట్ సేమ్ minus sin theta whole square plus cos theta minus cos theta whole square plus 0 square అంటే sin square theta plus cos square theta plus 0 అంటే మైనస్ ఆఫ్ sin square అంటే మైనస్ కి స్క్వేరింగ్ అప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది. సో sin square theta plus cos square theta plus 0 square అంటే వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ 0 square plus 0 square plus 1 square is equal to 1. ఇలా ఎవ్రీ రోని స్క్వేరింగ్ చేసి యాడ్ చేస్తే మనకి వాల్యూ 1 రావాలి. ఇలా 1 వస్తే ప్రతి ఒక్క రోని కూడా స్క్వేరింగ్ చేసి యాడ్ చేస్తే సమ్ వాల్యూ అనేది 1 వస్తే ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది షార్ట్ కట్ ఫర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ హెర్మిషన్ మ్యాట్రిక్స్. ఇంకంటే ముందు కాంజుగేట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x is equal to a plus ib. దీని యొక్క కాంజుగేట్ మనం x బార్ ఈ బార్ తో ఇండికేట్ చేస్తాం. కాంజుగేట్ అంటే ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ అనేది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఉంది, x కాంజుగేట్ అంటే మైనస్ ib అవుతుంది. ఆర్ y is equal to 2 minus 5i అయితే దీని యొక్క y కాంజుగేట్ అనేది 2 plus 5i అవుతుంది. ఇలా ఇమాజినరీ పార్ట్ ఉన్న సైన్ అనేది కాంజుగేట్ చేసినప్పుడు చేంజ్ అవుతుంది. రియల్ పార్ట్ ముందు ఉన్న సైన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ x is equal to -2 plus 5i. దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది, x యొక్క కాంజుగేట్ ఏమవుతుంది, రియల్ పార్ట్ అలానే ఉంటుంది. ఇమాజినరీ పార్ట్ యొక్క ముందున్న సైన్ అనేది చేంజ్, ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది, -5i అవుతుంది. ఇలా కాంజుగేట్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. మ్యాట్రిసెస్ లో కూడా సేమ్ అలానే చేస్తాము. నౌ సీ హెర్మిషన్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A such that A transpose is equal to A conjugate or A conjugate whole transpose is equal to A is called as a Hermitian matrix. This can also be written as A conjugate transpose or A transpose whole conjugate is equal to A. ఏ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అన్నా ట్రాన్స్పోజ్ కాంజుగేట్ అన్నా సరే రెండు ఈక్వల్, సేమ్ వాల్యూస్ వస్తాయి. ఇవి ఈక్వల్ టు ఏ అవుతే దాన్ని హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ని ఇలా రాస్తాం, ఏ థీటా తోటి డినోట్ చేస్తాం. అంటే ఏ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతే దాన్ని హెర్మిషన్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నోట్ దట్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎ ప్రిన్సిపల్ లెటర్ ఆఫ్ ఎ హెర్మిషన్ మ్యాట్రిక్స్ మస్ట్ బి రియల్. ఈ హెర్మిషన్ మ్యాట్రిక్స్ లో ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా రియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. రియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఈ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ని ఎగ్జిస్ట్ అవుతుంది, వెరిఫై ప్రూవ్ అవుతుంది. ఏ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక ఫస్ట్ హెర్మిషన్ మ్యాట్రిక్స్ కి ఎగ్జాంపుల్ ఇద్దాం. A is equal to 5 3 minus 2i and 3 plus 2i into 7. దీన్ని ఫస్ట్ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు రోస్ అండ్ కాలమ్స్ లో ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ రోని కాలం లో రాసిన 5 3 minus 2i, సెకండ్ రోని కాలం లో రాసిన 3 plus 2i 7. ఈ మ్యాట్రిక్స్ కి ఈ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కి కాంజుగేట్ ఫైండ్ చేస్తున్నాం. కాంజుగేట్ అంటే ప్రతి ఒక్క 5 కాంజుగేట్, 3 plus 2i కాంజుగేట్, 3 minus 2i కాంజుగేట్, 7 కాంజుగేట్. ఇందులో రియల్ టర్మ్ మాత్రమే ఉంది. 5 plus 0 ఉంది కాబట్టి ఆ టర్మ్ కి మనం సైన్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 5 కాంజుగేట్ అంటే రియల్ కాంజుగేట్ అంటే రియల్ టర్మ్ వస్తుంది, సో 5 అవుతుంది. 3 plus 2i కాంజుగేట్ అంటే 3 అలానే ఉంటుంది. ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ 2i అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా రియల్ పార్ట్ అలానే ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ అనేది మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అవుతుంది 2i. ఇది రియల్ పార్ట్ అలానే ఉంటుంది. సో ఇది మళ్ళీ సేమ్ మనం తీసుకున్న ఏ మ్యాట్రిక్స్ లానే వచ్చింది. 5 3 minus 2i 3 plus 2i and 7 అంటే A is equal to A transpose conjugate or A is equal to A థీటాకి ఈక్వల్ గా ఉంది. ఇలా ఉంటే దీన్ని హెర్మిషన్ మ్యాట్రిక్స్ అని చెప్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనం
ఇలా ఇమాజినరీ పార్ట్స్ లేకుండా తీసుకుంటే ఓన్లీ రియల్ నెంబర్స్ తీసుకుంటే మనకి సింపుల్ గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. కానీ చెక్ చేయండి, ఇందులో ఇమాజినరీ పార్ట్స్ వీటిని ఎలిమినేట్ చేసి చూడండి, 5 3 3 7 ఇది ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లానే ఫామ్ అవుతుంది. Obviously, the necessary and sufficient condition for a matrix A to be Hermitian is that A theta is equal to A అవుతుంది. దాన్ని Hermitian matrix అంటారు. నెక్స్ట్ skew Hermitian matrix సేమ్ A is equal to minus A theta అవుతుంది. దాన్ని skew Hermitian matrix అంటారు. ఇందులో దీని యొక్క diagonal elements అనేవి purely imaginary. Diagonal elements are purely imaginary or purely imaginary or zeros అయి ఉండాలి. diagonal elements అనేవి ప్యూర్లీ ఇమాజినరీ ఎలిమెంట్స్ అయి ఉండాలి ఆర్ జీరోస్ అయి ఉండాలి. సో ప్యూర్లీ ఇమాజినరీ అంటే దాంట్లో రియల్ పార్ట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ A ప్లస్ IB అయితే ఏ అనేది రియల్ పార్ట్ అవుతుంది, B అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ప్యూర్లీ ఇమాజినరీ ఎలిమెంట్స్ అంటే ఈ A అనేది ఈ రియల్ పార్ట్ అనేది జీరో అంటే IB I into 2 2I 3I ఇవనేవి ఇమాజినరీ ప్యూర్లీ ఇమాజినరీ పార్ట్స్ అవుతాయి. ఓకే, now we see example for a skew symmetric skew Hermitian matrix. Capital A is equal to 0 2 minus 3I minus 2 minus 3I 0. దీన్ని ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. A transpose is equal to ఈ రోని కాలమ్ గా చేంజ్ చేస్తున్నా 0 2 minus 3I, ఈ రోని కాలమ్ గా చేంజ్ చేస్తున్నా minus 2 minus 3I 0. ఈ A ట్రాన్స్పోజ్ కి కాంజుగేట్ ఫైండ్ చేద్దాం. కాంజుగేట్ ఫైండ్ లో 0 కాంజుగేట్ minus 2 minus 3I conjugate 2 minus 3I conjugate and 0 conjugate. 0 conjugate అంటే 0 అవుతుంది. minus 2 minus 3I conjugate అంటే రియల్ పార్ట్ అలా ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ చేంజ్ అవుతుంది, ప్లస్ 3I అవుతుంది. అంటే minus 2 plus 3I అవుతుంది. నెక్స్ట్ 2 minus 3I conjugate అంటే రియల్ పార్ట్ అలా ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ అనేది ప్లస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది, ప్లస్ 2I అవుతుంది. 2 plus 3I 0 కాంజుగేట్ అంటే 0 అవుతుంది. దీన్ని మనం తీసుకున్న మ్యాట్రిక్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది, కానీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ కాంజుగేట్ లో ఈ టైం నుండి మైనస్ కామన్ తీస్తాం మనం 0, ఈ టైం నుండి మైనస్ కామన్ ఇస్తే 2 minus 3I, ఈ టైం నుండి మైనస్ కామన్ ఇస్తే minus 2 minus 3I 0. ఈ మ్యాట్రిక్స్ అనేది మనం తీసుకున్న ఏ మ్యాట్రిక్స్ కి ఈక్వల్ గా ఉంది, అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కి ఈక్వల్ గా ఉంది, ఆర్ ఏ theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కి ఈక్వల్ గా ఉంది. ఇలా అంటే దీన్ని స్క్యూ హెర్మిటియన్ మ్యాట్రిక్స్ అని చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 3I 2 plus I minus 1 plus 2I minus 2 plus I minus 4I minus 5 1 plus 2I 5 0. ఈ మ్యాట్రిక్స్ చెక్ చేద్దాం. ఇందులో డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్యూర్లీ ఇమాజినరీ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్, ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. రోస్ ని కాలమ్ గా చేంజ్ చేసిన, ఫస్ట్ వన్ కాలమ్ చేంజ్ చేసిన 3I 2 plus I minus 1 plus 2I, సెకండ్ వన్ కాలమ్ గా చేంజ్ చేస్తున్నా minus 2 plus I minus 4I 5 minus 5, థర్డ్ వన్ కాలమ్ గా చేంజ్ చేస్తున్నా 1 plus 2I 5 0. దీనికి కాంజుగేట్ ఫైండ్ చేద్దాం. A transpose whole conjugate is equal to 3I conjugate minus 2 plus I conjugate 1 plus 2I conjugate 2 plus I conjugate minus 4I conjugate 5 conjugate minus 1 plus 2I conjugate minus 5 conjugate 0 conjugate. ఇందులో 3I conjugate అంటే ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ ప్లస్ ఉంది, సో ఇది minus 3I అవుతుంది. minus 2 ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ ప్లస్ ఉంది, దీని యొక్క కాంజుగేట్ అనేది minus I అవుతుంది. రియల్ పార్ట్ అలానే 1, దీని యొక్క ముందున్న ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ ఉన్న ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అవుతుంది, minus 2I. సేమ్ 2 minus I 4I, ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ అనేది ప్లస్ మైనస్ ఉంది, సో ఇక్కడ ప్లస్ ఉంది. రియల్ పార్ట్ అలానే ఉన్నాయి, రియల్ పార్ట్ కాంజుగేట్ రియల్ పార్ట్ అవుతుంది. -1 minus 2I minus 5 0. ఈ టర్మ్ నుండి మనం మైనస్ కామన్ ఇద్దాం. మైనస్ కామన్ ఇస్తే 3I 2 plus I minus 1 plus 2I minus 2 plus I minus 4I minus 5 minus 1 plus 2I 5 0. ఈ మ్యాట్రిక్స్ సేమ్ మనం తీసుకున్న ఏ మ్యాట్రిక్స్ లా ఉంది, అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ కాంజుగేట్ ఇస్ ఈక్వల్ టు
మైనస్ ఏకి ఈక్వల్ అంటే ఈ గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలా స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ని చెక్ చేస్తాం. నెక్స్ట్ యూనిటరీ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ capital A such that A transpose whole A conjugate whole transpose is equal to A inverse, or A into A theta is equal to 1 or identity matrix అవుతే దాన్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అని చెప్తాం. Now see, or A theta into A is equal to I అయినా సరే దాన్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అని అంటాం. We can observe that every real symmetric matrix is Hermitian. Similarly, a real skew symmetric matrix is skew Hermitian, and a real orthogonal matrix is unitary. Okay. Now see example for unitary matrix. Capital A is equal to 1 by 2 into 1 plus I minus 1 plus I 1 plus I 1 minus I. దీనొక A theta Hermitian matrix అని A theta A transpose conjugate ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ A conjugate ఫైండ్ అవుట్ చేద్దాం. 1 by 2 into 1 plus I conjugate minus 1 plus I conjugate 1 plus I conjugate 1 minus I conjugate whole transpose. ఫస్ట్ లోపల కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ట్రాన్స్పోజ్ చేద్దాం. 1 by 2 into A theta 1 by 2 into 1 minus I minus 1 plus I ఉంది కాబట్టి minus 1 ఇమాజినరీ పార్ట్ మీద సైన్ చేంజ్ అవుతుంది minus I 1 ఇమాజినరీ పార్ట్ మీద ఉన్న సైన్ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ I అవుతుంది 1 ఇమాజినరీ పార్ట్ మీద ఉన్న సైన్ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ I అవుతుంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. 1 by 2 into దీన్ని ట్రాన్స్పోజ్ ఇస్తే రోస్ నుంచి కాలంలో చేంజ్ చేద్దాం. 1 minus I minus 1 minus I ఈ రోని కాలంలో చేంజ్ చేస్తే 1 minus I 1 plus I అవుతుంది. ఇది A theta అవుతుంది. Now we find A into A theta. ఈ రెండింటిని A మ్యాట్రిక్స్ ని A theta మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ అనేది యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఫస్ట్ A మ్యాట్రిక్స్ 1 by 2 into 1 plus I minus 1 plus I 1 plus I 1 minus I into 1 by 2 into 1 minus I 1 minus I minus 1 minus I 1 plus I. దీన్ని మల్టిప్లై చేద్దాం. 1 by 2 into 1 by 2 1 by 4 అవుతుంది ఇంటూ దీనికి మల్టిప్లై చేద్దాం. రోస్ కాలమ్స్ మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. మల్టిప్లై చేస్తే A plus B into A minus B ఫార్మ్ ఉంది, అంటే A square minus B square. నెక్స్ట్ ప్లస్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్, ఇది కూడా A plus B into A minus B ఫార్మ్ అంటే minus 1 whole square minus I square. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ కాలం ఇక్కడ A plus B into A minus B ఫార్మ్ లో ఉంది, అంటే 1 square minus I square ప్లస్ ఈ సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ మైనస్ ఇది కూడా -1 plus I into 1 minus 1 plus I into 1 plus I అంటే A plus B into C plus D. 1 into -1 -1 minus 1 into I minus iota plus iota into 1 plus iota into iota plus I square అవుతుంది. -1 క్యాన్సిల్ అవుతుంది. -1 I square అంటే -1 -2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం A plus B into A minus B ఫార్మ్ ఉంది. 1 square minus I square plus ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ అంటే 1 minus I into -1 minus I. రెండు మల్టిప్లై చేద్దాం. 1 into -1 -1 1 into minus I minus I minus I into -1 plus I minus I into minus I plus I square minus I plus I క్యాన్సిల్ అవుతుంది. -1 I square అంటే -1 -2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం here same plus 1 plus I into 1 minus I. A plus B into A minus B ఫార్మ్ ఉంది. 1 square minus I square plus second 1 minus I into 1 plus I. here A plus B into A minus B ఫార్మ్ ఉంది, అంటే 1 square minus I square. ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. 1 by 4 into 1 square అంటే 1 minus I square అంటే -1 minus into minus plus 1 అవుతుంది ప్లస్ -1 whole square అంటే
ప్లస్ 1 అవుతుంది మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 1 ఐ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 అంటే -1 ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది ప్లస్ 1 -2 ప్లస్ ఇంటూ మైనస్ -2 నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది ఇది -2 అవుతుంది నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 అంటే ప్లస్ 1 is equal to 1/4 into ఈ 1 plus 1 2 plus 2 4 అవుతుంది ఈ 2 క్యాన్సిల్ అవుతుంది ఈ 2 క్యాన్సిల్ అవుతుంది 0 0 1 plus 1 అంటే 4 అవుతుంది ఇందులో మనం 4 కామన్ ఇస్తే 4/4 into 1 0 0 1 అవుతుంది 4 క్యాన్సిల్ అవుతుంది therefore A into A theta is equal to ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది ఇలా యూనిటరీ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము ఓకే ఫస్ట్ now see normal matrix a square matrix capital A such that A into A theta is equal to A theta into A is a normal matrix A into A theta is equal to A theta into A where A theta is equal to A transpose conjugate or A conjugate transpose A into A theta అనేది A theta into A కి ఈక్వల్ గా ఉంటే ఆ గివెన్ మ్యాట్రిక్స్ ని నార్మల్ మ్యాట్రిక్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 3i minus 1 plus I 1 minus I 3i ఈ మ్యాట్రిక్స్ కి ఫస్ట్ ఏ డీటా ఫైండ్ అవుట్ చేద్దాం ఏ డీటా అంటే ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ కి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే రోస్ ని కాలమ్స్ ని రోస్ లా ఇంటర్చేంజ్ చేద్దాం ఫస్ట్ రో ని కాలమ్ లాగా చేంజ్ చేస్తున్నాం 3i minus 1 plus I సెకండ్ రో ని కాలమ్ లా చేంజ్ చేస్తున్నా 1 minus I 3i దీనికి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా ఏ ట్రాన్స్పోజ్ హోల్ కాంజుగేట్ 3i కాంజుగేట్ 1 minus I కాంజుగేట్ -1 plus I కాంజుగేట్ 3i కాంజుగేట్ కాంజుగేట్ చేస్తే ఇమాజినరీ పార్ట్ ఉన్న సైన్ అనేది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఇది ఇమాజినరీ పార్ట్ ఉన్న సైన్ ప్లస్ ఉంది సో ఇది -3i 1 plus I -1 minus I -3i అవుతుంది ఇది ఏ థీటా ఫస్ట్ ఏ ఇంటూ ఏ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం A matrix given matrix 3i minus 1 plus I 1 minus I 3i into A theta మనకి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్ -3i 1 plus I -1 minus I and -3i దీన్ని మల్టిప్లై చేద్దాం ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం 3 into 3 9 3i into -3i 3 into -3 -9 I into I square అంటే -9 into -1 అంటే +9 అవుతుంది 9 plus -1 plus I into -1 plus I into -1 minus I ఇది A plus B into A minus B ఫామ్ లో ఉంది A plus B into A minus B అంటే A square minus B square ఇక్కడ A వచ్చేసి -1 B వచ్చేసి I సబ్స్టిట్యూట్ చేస్తే A square minus B square అంటే 1 square minus I square 1 square -1 square అంటే 1 minus I square అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1 plus 1 is equal to 2 అవుతుంది నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఇక్కడ చేస్తుంది చూడండి ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 3i into 1 plus I 3i plus 3 into I square అంటే 3i minus 3 3i minus 3 plus ఈ టూ టర్మ్స్ -1 plus I into -3i మల్టిప్లై చేస్తాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i minus 3i square అంటే 3i plus 3 అవుతుంది plus 3i plus 3 నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ -3i ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i square అంటే మళ్ళీ -3 అవుతుంది ప్లస్ ఈ టూ టర్మ్స్ 3i into -1 minus I అంటే -3i minus 3i square -3i square అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i అవుతుంది అంటే -3i
ప్లస్ 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ, ఇది కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ అంటే 1 బి అంటే ఐ, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 టర్మ్స్ 3 ఇంటూ మైనస్ 3 ఐ ఈజ్ ఈక్వల్ టు 3i ఇంటూ మైనస్ 3i, 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 9 ఐ స్క్వేర్ అంటే మైనస్ 9 ఇంటూ మైనస్ 1 ప్లస్ 9 అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 9 ప్లస్ 2 11, మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్ అవుతుంది. 3i ప్లస్ 3 అంటే 6i, మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 3i మైనస్ 3 అంటే మైనస్ 6i, 2 ప్లస్ 9 అంటే 11. ఇది ఏ ఇంటూ ఏ టీటా. ఇప్పుడు ఏ టీటా ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ టీటా ఫస్ట్ ఈ టర్మ్ 3i 1 మైనస్ ఐ మైనస్ 1 ప్లస్ ఐ 3i ఇంటూ ఈ మ్యాట్రిక్స్ 3i మైనస్ 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ 3i. ఈ టర్మ్ మల్టిప్లై చేద్దాం, అంతా అరేంజ్ చేసుకున్నాం. వీటిని మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూ ఎంత వస్తుందో సేమ్ వస్తే దాన్ని నార్మల్, మనం తీసుకున్న మ్యాట్రిక్స్ అనేది నార్మల్ మ్యాట్రిక్స్ అవుతుంది. డిఫరెంట్ గా వస్తే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ అనేది నాట్ ఏ నార్మల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, 3i ఇంటూ 3i 9i స్క్వేర్ అంటే 3i, సారీ ఇక్కడ మైనస్ 3i మైనస్ 3i ఇంటూ 3i అంటే మైనస్ 3 ఇంటూ ప్లస్ 3 మైనస్ 9 ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది. మైనస్ 9 ఇంటూ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 9 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ 1 మైనస్ ఐ, ఇది 1 ప్లస్ ఐ, ఇక్కడ మైనస్ 80 టర్మ్ కాబట్టి ముందు. ఓకే, ఇది ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, ప్లస్ 2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం మైనస్ 1 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 3i, మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 3i మైనస్ 3i స్క్వేర్ వస్తుంది. అంటే 3i మైనస్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది. 3i ప్లస్ 3 ప్లస్ నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ 1 ప్లస్ ఐ ఇంటూ 3i, మల్టిప్లై చేస్తే 3i ప్లస్ 3i స్క్వేర్, 3i ప్లస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 అవుతుంది. ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం, 3i మైనస్ 3. నెక్స్ట్ సేమ్ ఫస్ట్ రో సెకండ్ కాలం మైనస్ 1 మైనస్ ఐ ఇంటూ 3i, మల్టిప్లై చేస్తే మైనస్ 3i స్క్వేర్ మైనస్ 3i మైనస్ 3i స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ 3i ప్లస్ 3. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ మైనస్ 3i ఇంటూ మైనస్ 1 మైనస్ ఐ, మల్టిప్లై చేస్తే మైనస్ 3i ప్లస్ 3i స్క్వేర్ మైనస్ 3i ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 అవుతుంది, మైనస్ 3i మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మైనస్ 1 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 1 మైనస్ ఐ, ఇది కూడా సేమ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది. మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అవుతుంది, మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ప్లస్ 1 అవుతుంది, మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. 2 ప్లస్ 3i ఇంటూ మైనస్ 3i ఇంటూ ప్లస్ 3i మైనస్ 3 ఇంటూ ప్లస్ 3 మైనస్ 9 ఐ స్క్వేర్ అవుతుంది, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ 9 ఇంటూ మైనస్ 1 అవుతుంది, మైనస్ 9 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది, 6i ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 6i 2 ప్లస్ 9 11 అవుతుంది. ఇలా ఏ టీటా ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టీటా ఇంటూ ఏ అనేది ఈక్వల్ అవుతుంది. సో మనం గివెన్ తీసుకున్న మ్యాట్రిక్స్ అనేది నార్మల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలా నార్మల్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము, వెరిఫై చేస్తాము. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఇస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ
is called an idempotent matrix if when multiplied by itself if it gives the same matrix. అంటే a square a matrix అనేది సేమ్ a matrix తో మల్టిప్లై అవుతే మనకి మళ్ళీ సేమ్ a matrix వస్తే దాన్ని idempotent matrix అని అంటాము. For example, a square matrix with all entries 1 by n is also idempotent matrix. Okay. For example, a is equal to 1 0 0 0 0. ఇది idempotent matrix అవుతుంది. చెక్ చేద్దాం. ఫస్ట్ a square ఫైండ్ అవుట్ చేద్దాం. a into a 1 0 0 0 into 1 0 0 0. దీన్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ తోటి మల్టిప్లై చేద్దాం. 1 into 1 1 plus 0 into 0 0 అవుతుంది. First row second column 1 into 0 0 plus 0 into 0 0. Second row and first column 0 into 1 0 plus 0 into 0 0. Next 0 into 0 0 plus 0 into 0 0. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే మళ్ళీ 1 0 0 1. సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది అంటే a square is equal to a. So the given matrix is idempotent matrix. ఇంకొక ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్ లో 1 0 0 0 0 0 0 0 0. ఇది idempotent matrix. దీన్ని చెక్ చేద్దాం. a square is equal to a into a matrix 1 0 0 0 0 0 0 0 0 into 1 0 0 0 0 0 0 0 0. సింప్లిఫై చేస్తే 1 into 1 1 plus 0 plus 0 అవుతుంది. మిగతా టర్మ్స్ అనేది ఇందులో 0 ఉన్నాయి ఇందులో 0 ఉన్నాయి. సో మిగతా టర్మ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. చెక్ చేయండి మొత్తం 0 అవుతుంది. is equal to 1 0 0 0 0 0 0 0 0. ఇలా సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇది కూడా a square is equal to a. So the given matrix also idempotent matrix అవుతుంది. Now we see some properties of idempotent matrix. If in case a is idempotent matrix, then a transpose is also idempotent matrix. A అనేది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అయితే దాని యొక్క ట్రాన్స్పోజ్ కూడా ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ని k తో మల్టిప్లై చేస్తే ఇది కూడా ఐడెంపోటెంట్ ఈజ్ ఆల్సో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఇఫ్ k is equal to 0 or 1. ఈ k వాల్యూ అనేది 0 and 1 అవుతేనే మళ్ళీ k into a మ్యాట్రిక్స్ అనేది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ A is idempotent matrix, then a power k is also idempotent matrix. దాని యొక్క పవర్ కూడా ఐడెంపోటెంట్ అవుతుంది. అలానే AB అనేది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ AB is equal to BA అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ A and B are idempotent matrices, then AB అనేది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే AB is equal to BA అవుతే A into B is also idempotent matrix అవుతుంది. Next, A and B are idempotent matrices. Idempotent. A plus B whole square. A plus B also idempotent if AB plus BA అనేవి 0 అవుతే A plus B అనేది idempotent అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A plus B whole square. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. A square plus B square plus AB plus BA. ఇక్కడ AB అండ్ B అనేవి ఈక్వల్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు డిపెండింగ్ అపాన్ మ్యాట్రిసెస్. సో ఇక్కడ చూడండి మనం A అండ్ B అనే ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ తీసుకున్నాం. సో A plus B whole square is equal to ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే A square is equal to A అవుతుంది, B square అనేది B అవుతుంది. సో ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. A square ప్లస్ లో A ప్లస్ B square ప్లస్ లో B ప్లస్ AB ప్లస్ BA. A plus B whole square ఐడెంపోటెంట్ కావాలంటే A plus B అవ్వాలంటే ఈ AB ప్లస్ BA అనేది 0 అవుతే దెన్ A plus B whole square అనేది A plus B కి ఈక్వల్ గా ఉంటుంది. ఇలా ఐడెంపోటెంట్ అవుతుంది. AB plus B అనేది 0 అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. సింపుల్ ఏ మ్యాట్రిక్స్ అనేది సేమ్ ఇట్ సెల్ఫ్ అదే మ్యాట్రిక్స్ తో మల్టిప్లై అవుతే మనకి రిజల్ట్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్నే ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అని చెప్తాం. Now we see one example for involuntary matrix. A is equal to 0 1 1 0. దీన్ని ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. A square is equal to I వస్తుందో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. A into A 0 1 1 0 into 0 1 1 0. దీన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 0 into 0 0 ప్లస్ 1 into 1 1
Next 0 into 1 0 plus 1 into 0 0. Next second row first column 1 into 0 0 plus 0 into 1 0 అవుతుంది. Next second row second column 1 into 1 1 plus 0 into 0 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 1 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. సో గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. ఇలా ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ ని చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ A and B are involuntary matrices, then A plus B also involuntary if AB plus BA plus I is equal to 0 అయితే A plus B అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. అలా నెక్స్ట్ K into A అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే A is also involuntary matrix if K into A is involuntary matrix if K is equal to plus or minus 1. A అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అయితే దానికి ఏదైనా సరే స్కేలార్ మల్టిప్లైస్ మళ్ళీ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ కావాలి అంటే K వాల్యూ అనేది -1 or +1 అవుతేనే ఈ K into A అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ A and B అనేవి ఇన్వాలంటరీ మ్యాట్రిసెస్ ఇన్వాలంటరీ అయితే దెన్ A and B అనేది ఇన్వాలంటరీ కావాలంటే AB అనేది B into A కి ఈక్వల్ గా అవుతే అప్పుడు AB అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో మన రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినా సరే మనకి ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 1 0 0 0 1 0 0 0 1. దీనిలో రోస్ ఆర్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేద్దాం. A is equal to ఈ ఫస్ట్ రో ని సెకండ్ రో ని ఇంటర్చేంజ్ చేస్తున్నా నేను. R1 ని R2 ని ఇంటర్చేంజ్ చేస్తున్నా. చేంజ్ చేస్తే 0 1 0 1 0 0 0 0 1 ఇది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. కానీ చెక్ చేయండి A square is equal to ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే నెక్స్ట్ nilpotent matrix. A nilpotent matrix is a square matrix capital A such that for some positive integer k the power of the matrix becomes 0 matrix. If in case మన ఆ మ్యాట్రిక్స్ ని దానికి పవర్ మల్టిప్లై చేస్తే మనకి నల్ మ్యాట్రిక్స్ వస్తే ఆ మ్యాట్రిక్స్ ని nilpotent matrix అంటాం. where k is a nilpotent index, a index of a nilpotency index అని చెప్పని చెప్తాను. index of nilpotence. ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. క్యాపిటల్ A is equal to 0 1 0 0. దీన్ని A square ఫైండ్ అవుట్ చేద్దాం. A square ఫైండ్ అవుట్ చేస్తే 0 1 0 0 into 0 1 0 0 మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 into 0 0 plus 1 into 0 0 అవుతుంది. 0 into 1 0 plus 1 into 0 0 0 into 0 0 plus 0 into 0 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 0 into 1 0 plus 0 into 0 0 is equal to మనకి నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఈ పవర్ 2 అనేది ఇండెక్స్ ఆఫ్ ఎ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఆ నిల్పోటెన్సీ అని చెప్పని అంటాము. ఇండెక్స్ ఆఫ్ నిల్పోటెన్సీ. ఇలా నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ పీరియాడిక్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ is a square matrix capital A such that there exists a positive integer k for which a power k plus 1 is equal to a. The smallest positive integer k is called the period of the matrix. In simple word, the periodic matrix repeats itself after a certain power. ఏదైనా సరే మ్యాట్రిక్స్ దానికి పవర్ చేస్తే ఒక ఈ పీరియడ్ మ్యాట్రిక్స్ అనేది కొంత పవర్ తర్వాత సేమ్ మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ A స్క్వేర్ చేస్తాం. మనకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది, ఒక సంథింగ్ B అనే మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ A క్యూబ్ చేస్తే మళ్ళీ సేమ్ A అనే మ్యాట్రిక్స్ వస్తే నెక్స్ట్ దీని తర్వాత A పవర్ 4 చేసినా A పవర్ 5 చేసినా A పవర్ 6 చేసినా సరే సేమ్ మళ్ళీ A మ్యాట్రిక్స్ వస్తుంది. ఇలా వస్తే దాన్ని పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఏదైతే ఫస్ట్ A క్యూబ్ చేయండి మనకి ఏ వచ్చిందో దీన్ని పాజిటివ్ ఇంటిజర్ కి పీరియడ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఓకే now see one example. A is equal to 0 1 1 0. దీన్ని A స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. A స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 0 1 1 0. దీన్ని మల్టిప్లై చేస్తే 0 1 1 0. దీన్ని సింప్లిఫై చేస్తే 1 into 0 0 plus 1 into 1 1. నెక్స్ట్ 0 into 1 0 plus 1 into 0 0. నెక్స్ట్ 1 into 0 0 plus 0 into 1 0. నెక్స్ట్ 1 into 1 1 plus 0 into 0 0. దీన్ని సింప్లిఫై చేస్తే A స్క్వేర్ వాల్యూ 1 0 0 1 వచ్చింది. నెక్స్ట్ దీన్ని
8 క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే a square into a or a square a into a square ఎలా ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం a square అంటే 1001 into 0110 మన ఐడెంటిటీ ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ తో మనం మల్టిప్లై చేసినా సరే సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి ఈ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ 10110 మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే a2 + 1 2 + 1 ఈ a క్యూబ్ ని 2 + 1 వస్తుంది. ఈ 2 అనేది దీని యొక్క ఈ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క పీరియడ్ అవుతుంది. పీరియడ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈస్ 2 అవుతుంది. ఇలా మ్యాట్రిక్స్ పీరియడ్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ బోలియన్ మ్యాట్రిక్స్. ఏ బోలియన్ మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ ఓన్లీ 0 or 1. The matrices are widely used in computer science, logics and graphic theory to represent the relations, adjacency of graphs and logical operations. ఈ బోలియన్ మ్యాట్రిక్స్ లో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. లైక్ దిస్ a is equal to 1001 or a is equal to 1000 or a is equal to 10100100001 ఇలా ఓన్లీ వన్స్ అండ్ జీరో ఎంట్రీస్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని బోలియన్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ Vandermonde matrix. The Vandermonde matrix is a special type of a matrix in which each row in a geometric progression based on the elements of its first column. For a set of numbers x1, x2 up to so on of xn, the Vandermonde matrix of order n is written as V is equal to 1 x1 square up to so on of x power n minus 1, 1 x2 square up to so on of x2 n minus 1, up to so on of 1 xn square up to so on of xn power n minus 1. ఇలా ఉంటుంది మ్యాట్రిక్స్ అనేది. ఇది ఇలా ఉంటుంది అన్ని వండర్మండే లా అని చెప్పారు. వండర్మండే మ్యాట్రిక్స్ అని చెప్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం, మనకి క్లారిటీ వస్తుంది. a is equal to 1 1 1. ఫస్ట్ కాలం అనేది 1 1 ఉంటుంది. సెకండ్ 2 2 4 6 తీసుకున్నాం. 2 4 అంటే 4 దీని ఒక స్క్వేర్ ఉంటుంది. దీని స్క్వేర్ 16, దీని ఒక స్క్వేర్ 36. దీన్ని వండర్మండే మ్యాట్రిక్స్ అంటాం. ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1 2 2 పవర్ 1 2 స్క్వేర్ 1 4 4 స్క్వేర్ 1 6 6 స్క్వేర్ కూడా రైట్ సేమ్ ఇదే మోడల్. దీని ఒక ఎగ్జాంపుల్ వండర్మండే మ్యాట్రిక్స్ యొక్క ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. దీని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ v is equal to 1 1 1 1 2 4 1 4 16. ఓకే, ఇది x1 ఇది x1 స్క్వేర్ అవుతుంది, ఇది x2 ఇది x2 స్క్వేర్ అవుతుంది, ఇది x3 ఇది x3 స్క్వేర్. దీని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 2 - 1 into 4 - 1 into 4 - 2 అంటే x2 - x1 into x3 - x2, x3 - x1 into x3 - x2. దీన్ని మల్టిప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది వస్తుంది. 2 - 1 1 into 4 - 1 3 4 - 2 2 4 2 6 6 అనేది ఈ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అవుతుంది. మనం ఇలా 3/3 మ్యాట్రిక్సెస్ 2/2 మ్యాట్రిక్సెస్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ డిటర్మినెంట్ ప్రాసెస్. కానీ ఇలా పెద్ద నెంబర్స్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 1 1 2 2 స్క్వేర్ 2 క్యూబ్ 1 4 4 స్క్వేర్ 4 క్యూబ్ 1 5 5 స్క్వేర్ 5 క్యూబ్ ఇలా పెద్ద నెంబర్స్ ఆర్ పెద్ద మ్యాట్రిక్సెస్ ఇస్తే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం డిటర్మినెంట్ అంటే సేమ్ ప్రాసెస్. ఇది వండర్మండే మ్యాట్రిక్స్ లో 2 - 1 into 4 - 1 into 4 - 2 into 5 - 1 ఈ 5 - 1 into 5 - 2 into 5 - 4 చేస్తే మనకి దీని యొక్క గివెన్ బి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది వస్తుంది. 2 - 1 into 1 into 4 - 1 into 3 4 - 2 into 2 5 - 1 into 4 5 - 2 అంటే 3 5 - 4 అంటే 1. దీన్ని మల్టిప్లై చేస్తే 1 3 3 3 6 6 4 24 24 into 3 12 72.
ఈ 72 అనేది ఈ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అవుతుంది. ఈ వండర్మెంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కంపానియన్ మ్యాట్రిక్స్. A companion matrix is a special square matrix that represents the monic polynomial for a polynomial of a degree n. దీని యొక్క ఎలా ఉంటుందంటే దీని యొక్క ఈక్వేషన్ అనేది p of x is equal to x power n plus an minus 1 into x power n minus 1 plus an minus 2 into x power n minus 2 plus up to so on of a1x plus a0. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 0 0 0 up to so on of 0 minus a0. ఈ మైనస్ పెడతాం a0 ముందు minus a0 1 0 0 up to so on of 0 minus a1 0 1 0 up to so on of 0 minus a2 ఇలా up to so on of 0 0 0 up to so on of 1 minus an minus 1 ఈ ఫామ్ లో ఉంటుంది మ్యాట్రిక్స్ అనేది. ఇలా ఉంటే దీన్ని కంపానియన్ మ్యాట్రిక్స్ అంటాం. దీని యొక్క డిటర్మినెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. దీని యొక్క డిటర్మినెంట్స్ చాలా ఈజీగా ఉంటుంది. మైనస్ det ఆఫ్ a is equal to minus 1 power n into a0. ఈ n అనేది ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఈ ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ దీని యొక్క ఎగ్జాంపుల్ ఇద్దాం. a is equal to 0 minus 2 1 minus 3. సేమ్ ఇది a0 a1 సేమ్ ఇదే మ్యాట్రిక్స్. ఇది 2/2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇంకొక మ్యాట్రిక్స్ చూద్దాం. a is equal to 3/3 మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది 0 0 2 1 0 minus 5 and 0 1 4. ఇది 3/3 మ్యాట్రిక్స్ ఒక కంపానియన్ మ్యాట్రిక్స్. ఇది a0 a1 ఇది a2. ఇక్కడ a0 వాల్యూ అనేది 2 ఉంది కానీ ఇక్కడ మనం ఫార్ములా ఎలా ఉంది మైనస్ a0 ఉంది కాదు ఇక్కడ ప్లస్ a0 అంటే ఇది a0 వాల్యూ -2 అవుతుంది. a1 వాల్యూ ఇక్కడ -5 ఉంది a0 వాల్యూ a1 వాల్యూ 5 అవుతుంది. అలానే a2 ఇక్కడ a2 వాల్యూ ఓన్లీ +4 ఇంకా ఇక్కడ మనకు రావాల్సిన మైనస్ ఉండాలి. సో a2 వాల్యూ -4 అవుతుంది. ఈ ఫార్మ్స్ దీని ఒక డిటర్మినెంట్ det ఆఫ్ a is equal to minus 1 power n అంటే ఇక్కడ 2 సెకండ్ ఆర్డర్ 2 into a0 వాల్యూ 2 is equal to a square -1 square అంటే 1 అవుతుంది. దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ 2 అవుతుంది. కానీ చెక్ చేయండి నార్మల్ గా కూడా 0 into -3 0 -2 into 1 -2 minus into minus +2 దీని యొక్క డిటర్మినెంట్ 2 అవుతుంది. సేమ్ దీని కూడా అంతే. సేమ్ డిటర్మినెంట్ ఆఫ్ a is equal to -1 power ఆర్డర్ 3 కాబట్టి పవర్ 3 into a0 వాల్యూ ఎంత -2 -1 హోల్ క్యూబ్ అంటే -1 -2 into -2 is equal to 2 అనేది ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అవుతుంది. ఇలా కంపానియన్ మ్యాట్రిక్స్ అండ్ వండర్మెంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.